ఆయన పేరు తెలీదు, వాళ్ళ నాయన పేరు తెలీదు. ఈయనకి ఆయన పేరు తెలీదు, వాళ్ళ నాయన పేరు దొంగోటు కదా ఇది. పంపించి బయటికి ముందు. నీ పేరు చెప్పడానికి, నీ అమ్మ పేరు చెప్పడానికి నీకు తెలీదా? ఎందుకయ్యా పేరు చూపించండి. నీ పేరు, మీ నాయన పేరు, ఎక్కడుంటావు నువ్వు? డోర్ నెంబర్ ఏమి? డోర్ నెంబర్ ఏమి? డోర్ నెంబర్ చెప్పు. బయటికి రా, బయటికి రా. బయటికి వెళ్ళిపో. ఇంకా తిరుపతి మెయిన్ రోడ్ ఎక్కడ? తెలియదు, నేను ఉండేది కేటీ రోడ్. ఏం డోర్ నెంబర్? మెయిన్ రోడ్ లో ఎక్కడ? దొంగ కొట్టేసి. అమ్మ, మీరు ఏ ఊరు నుంచి వచ్చారు? చౌడేపల్లి నుండి. చౌడేపల్లి. ఎందుకు వచ్చారు? మేము టూర్ పోయేదానికి వచ్చినాం. ఏ టూర్? ఏ ఊరు? కాళహస్తి. కాళహస్తికి చౌడేపల్లి నుంచి బస్సులో పోవాలన్నా? మామూలు బస్సులు ఉన్నాయి కదా, ఆర్టీసీ బస్సులు ఉన్నాయి కదా. ఏమో తెలియదు సార్, వాళ్ళు మాట్లాడినారు, టూర్ అన్నారు, వచ్చినాం అంతే సార్. తెలియదు సార్, నంజంపేట. మీరు టూరేనా వచ్చింది? అవును సార్, టూర్ వచ్చి. ఎప్పుడైనా కాళహస్తి చూసినారు మీరు? లేదు సార్, చూడలేదు. ఇప్పుడు ఈ జిల్లాలో నుంచి ఈ జిల్లాలోకే టూర్ పేరుతో తిరుపతికి వచ్చి దొంగోట్లు వేసేందుకు ప్రయత్నం చేసే పరిస్థితి. అక్కడ ఇంటి నెంబర్ చెప్పు. ఇంటి నెంబర్ తెలుసా నీకు? ఇంట్లో లేవా నువ్వు? ఇంటి నెంబర్ చెప్పు. వాడికి వస్తే ఇంటి నెంబర్ తెలీదా? పోస్టుల కేసులు పంపించాలంటే ఇంటి నెంబర్ రాయవా? ఏమంటున్నారు అక్కడ? వేసారని చెప్పంటున్నారు ఓటు. నేను అసలు ఇప్పుడే వెళ్ళానండి. మరి వేసుంటే నాకు ఉండాలి కదా. చూడు, ముద్ర లేదు. వేసారు అంటారు, మరి నాకు ఫోటో ఉంది, ఎలా చేస్తారు? ఏం పేరు మీ పేరు? భర్త పేరు? మళ్ళీ నటరాజన్ ఉంది దీంట్లో. నటరాజన్ చెప్పి ఉంది, నీది కాదు కార్డా? ఏమండి, మీరు ఏ ఊరు నుంచి వచ్చారు? ఏ ఊరు నుంచి? మా తిరుపతి అండి. ఓకే, ఎందుకు వచ్చారు? ఇంతమంది ఎందుకున్నారు? మేము ఏదో పోతాం, పాస్పోర్ట్ ఆఫీస్కి వచ్చినాము. పాస్పోర్ట్ ఆఫీస్కి ఇంతమంది పాస్పోర్ట్లు తీసుకున్నానికి వచ్చారా? ఏమో తెలీదా? అది చూస్తున్నాం మనము. పాస్పోర్ట్ తీసుకోవడానికి వేల మంది వచ్చారంట. వాళ్ళని కూడా అడిగేదానికి. ఒకసారి మీ భర్త పేరమ్మా? మొగడి పేరు ఏం పేరు? భర్త పేరు చెప్పేది లేదు. ఉన్నమ్మా చూపించు బేటా, చూపించు. అట్లా ఉంది. ఏం చదువుకున్నావా? నేను 7th వరకు చదువుకున్నాను. ఎవరు మా ఓటు ఏమని చెప్పండి? ఎవరో నేను చెప్పలేదు. మీరు ఓటుకి ఎన్నికైనారు, ఒక్కొక్క వార్డుకి 3 ఆడవాళ్ళని ఎన్నుకున్నారు, మీరు వచ్చి ఓటు వెయ్యాలా అన్నారు. అందుకు మేము వచ్చినాం. ఎంతమంది వచ్చారా మీరు? 6 మంది వచ్చినాం. కావాలి అని మా వార్డు వాళ్ళు చెప్తే మేము వచ్చినాం. ఇప్పుడు మీరు 6వ క్లాస్ 6వ క్లాస్ చదివినా, 7వ క్లాస్ చదివినా, 8వ క్లాస్ చదివినా, 9వ క్లాస్ చదివినా ఓటు వేయకూడదు. ఇందులో డిగ్రీ పట్టభద్రులు అయి ఉండాలి. డిగ్రీ చదివి, డిగ్రీతో పాటు డిగ్రీ తర్వాత చదివినా సరే ఇక దీంట్లో ఓటు హక్కు ఉంటుంది. మీరు అందులో ఏం చదువుకోలేదు. మీరు 6 మంది ఒకేసారి వచ్చారు. ఎవరు పంపించారు మిమ్మల్ని? మా వార్డులో తెలిసిన వాళ్ళు పంపించినారు. ఏ డిగ్రీ చేశారమ్మా? మీరు డిగ్రీ చదవకుండా ఓటు ఎందుకు వేస్తున్నారమ్మా? ఎవరిచ్చారు మీకు ఇది? పేపర్ ఇచ్చింది. పేపర్ ఎవరు ఇచ్చారమ్మా మీకు ఇది? వారంటీ అబ్బాయి సార్. ఏ వాలంటీర్? మా వాలంటీర్, మా వీధిలో ఉన్న అబ్బాయి.